అందరికీ షాలోం. చెప్పాను, అందరికీ షాలోం. ఈరోజు మనము చక్కని మాటలు ఏంటంటే, వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతని. కారణం ఏంటంటే, ప్రతి విధానమైనటువంటి ఆలోచన యాషువ మెస్సీయ వారిని మనం కనుగొనాలి. కనుగొనడం అంటే ఆయన వెంబడించాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయనతో మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేస్తామో అప్పుడు మన పట్ల ఆయన ఉంటాడు, ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటాం. ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఇక్కడ యాషువ మెస్సీయ వారి యొక్క వారిలో మనం విశ్వాసంగా ఉంటే మనకు వచ్చేది ఏంటది అంటే మహిమ. ఆయన పట్ల విశ్వాసంతో జీవించిన వారికి ఏమిస్తాడు? ఆయన మహిమనిస్తాడు. మహిమ అంటే కనిపించినటువంటి దృశ్యము, అంటే అదృశ్యంగా కనిపించిన రీతిలో దృశ్యము కనిపించే విధంగా ఆయన ఇచ్చే మహిమ అంటే మంచి కార్యాలకు రుజువు. మరి మనం తలపెట్టిన ప్రతి పనికి ఆయన ఇవ్వవలసినటువంటి గొప్ప కార్యము ఆయనలో జీవించుట, మనం భూమి మీద విస్తరించుట. ఏ విధంగా విస్తరించుట? మంచివారిగా ఎంచబడుట. కనుక ముఖ్యంగా ఆయన మహిమను మనం ఎలా పొందాలి, ఆయన మహిమ మనలో మనం ఎలా ఉంటుంది, ఆయన మహిమ మనకి ఏ విధమైనటువంటి ఆయన యొక్క మహిమ సంబంధమైనటువంటి వారం అవుతామో అనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అమ్మ దయతో చదివేటువంటి వారు మీరు తప్పక బైబిల్ని తీయండి. త్వరగా అన్ని విషయాలు మీరు జాగ్రత్తగా మీరు క్రమంగా చదవటం అనేది నేర్చుకోండి. అదేవిధంగా మీరందరిగా కూడా ఆత్మీయ అనుభవంలోకి మనందరం కూడా వెళ్దాని, అలాగనే ఆత్మీయ అనుభవాన్ని కూడా మనం పంచుకుందాని. ఆత్మ సంబంధమైనటువంటి మహిమ సంబంధులుగా మనము ఎంచబడతాం. అందుకొరకు ఈరోజు వచ్చిన మీ అందరికీ వందనాలు, అలాగనే రాలేకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ఒక మాట చదువుకుందాను. ఇక్కడ ఏంటి ఆ మాట అంటే మనం గమనించాలి. ఇక్కడ నిర్గమకాండము చూద్దాం. నిర్గమకాండము తీసారమ్మా, 15వ అధ్యాయము తీసావా తల్లి? 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాను. యావే నా బలమా నా గానము ఇదట ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను ఏం చేస్తారట? ఆయనను వర్ణించేదను. ఏం చేస్తారట? వీడియో వినపడుతున్నదా మీ అందరకు? ఆయన ఏం చేయాలట? వర్ణించాలట. వర్ణించడం అంటే ఆయన్ని ఎన్నో విధాలుగా వివరించడమే వర్ణించడం. ఇక్కడ బాగా గమనించాలి మనము. అలాగే ఇంకొక మాట చూడాలి. ఇక్కడ బాగా గమనించాలా? యావే నా బలమా నా గానమా, నా బలము ఆయనే నాకు గానం అంటే పాట పాడుతుంటాం కదా. ఆ పాట మనం ఏ విధంగా పాట పాడతామో మనలో వచ్చే ప్రతి మాట ఆయనే. మనకున్న బలము శక్తి ఆయనే. ఆ బలము ద్వారా మనకు ఏమొస్తుందట? నోటి నుండి అంటే మన స్వరం నుండి గానం అంటే పాడగలిగినటువంటి చెప్పగలిగినటువంటి యొక్క శబ్దం వస్తుందంట. ఆ శబ్దం ఎలా వస్తుందని అంటే తన మహిమ, తన గానము ఆయన నాకు రక్షణయు, ఆయనను ఆయన నా దేవుడు, ఆయన నన్ను వర్ణించెదను, ఆయనను వర్ణించెదను. అక్కడ ఆవుదే పరమతని స్తోత్రం. ఆయనను వర్ణించెదను. అదే ఆయన నా పితరుల ఎలోహిము, ఆయన
నా మహిమను స్తుతించేదను. పరమ తండ్రికి స్తోత్రం. మనకి బలము ఆయనేనాట. మనము చెప్పగలిగే శబ్దం, గానం, పాడగలిగినటువంటి పాటకు గానం కూడా ఆయనేనాట. తర్వాత ఆయన రక్షణయు ఆయనేనాట. మన పితరులైనటువంటి ఎలోహిం ఆయన. ఈయన ద్వారా మనకు మొట్టమొదటిగా ఏం అవసరం అంటే మనకి బలం అవసరం. ఏ బలం అవసరం మనకి? బలము. మనిషిని ఒక ఉదాహరణకు ఒక మనిషి మీద మనం గొడవ పెట్టుకుంటాం, లేదా ఒక మనిషి శత్రువు మనని తరుగుతూ వస్తుంటాడు. ఏ విధంగా మన ఏదో ఒక రకం దెబ్బతీయాలని శత్రువు ప్రయాణిస్తున్నటువంటి ఆ శత్రువుని మనం జయించాలి అంటే, ఆ శత్రువుని మనం జయించాలంటే ఆ శత్రువు మన మీద బలం ఆయన ఉపయోగించగలిగినటువంటి ఒక శక్తివంతుడైతేనే మన మీదకి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలట? బలం గలవారమై ఉండాలట. ఏమై ఉండాలటమ్మా? బలం గలవారమై ఉండాలట. అవునా? ఆయనే నాకు బలమాట. ఏమై ఉండాలి అక్కడ? ఆయనే బలము, నా గానము ఆయనే. బలము ఆయనే, నేను పాడగలిగిన గానము ఆయనే. కనుక తర్వాత ఇక్కడ కింద ఏమన్నాడు? ఎలోహిము ఆయనను వర్ణించేదను. నాకు బలమిచ్చిన నా దేవునికి నాకు గానము అంటే పాడగలిగినటువంటి ఆ మహిమ కలిగినటువంటి యొక్క స్వరము, సడన్ బలముతో వచ్చినటువంటి గానము ఆయన నాకు ఇచ్చినందుకు ఏం చేయాలంట? ఆయన నాకు ఇచ్చినందుకు ఆయన్ని నేను వర్ణించేదను. ఎన్నో విధాలుగా ఆయన్ని వెచ్చించేదను. ఆయన ఎన్నో విధాలుగా ఆయనకి నేను మొరపెట్టేదను. ఆయన గూర్చి నేను ఎంత చెప్పినా నాకు తక్కువే. అందుకొరకు ఇలా చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ మోషే అక్కడ వారితో చెప్తున్నటువంటి మాటలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళి చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆయన మహిమను కూర్చున్నటువంటి యొక్క ఆయన మహిమను బట్టి ఆయన ఏం చేయాలట? స్తుతించాలట. పరమ తండ్రికి స్తోత్రం. ఆయన మహిమ కొరకు మనము స్తుతించాలి. ఆయన బలము కొరకు మనం స్తుతించాలి. ఆయన ఇచ్చినటువంటి పాడగలిగినటువంటి గానం ప్రతిగానాలు మనలో సడలింపు చేసినందుకు ఆయన్ని మనము స్తుతించాలి. అందుకొరకు మరి అదేవిధంగా మరొక మాట చెప్పాడు, చూద్దాం ఒకసారి. అదేవిధంగా 14వ అధ్యాయము, అందులోనే 14వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం మనం. 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడికి ఎడమకు ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రి అయ్యా, మంచిగా వాటిని మీరు లెక్కించుకోండి. దాని యొక్క మీరు కొటేషన్ చేయండి. ప్రతి వాక్యము మీరు కొటేషన్ చేయండి. ఏది ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనము, నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం ఇప్పుడు చెప్పింది. 14:22, 15 2వ వచనం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పాడు మనకి? ఇక్కడ ఏం చెప్పాడు ఆయన మనకి? పరమ తండ్రి మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క మహిమ ద్వారా ఎక్కడి నుంచి ప్రయాణంలో నుండి మనకి సహకరించాడట. తన మహిమ శత్రువు అయినటువంటి యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో యొక్క చేతి నుండి విడిపించినటువంటి దేవాది దేవునికి 10 గానాలు చేస్తూ వారు బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఒక సముద్రం ఎదురొచ్చిందంట. వారి ప్రయాణంలో సముద్రం ఎదురొచ్చిందంట. బాగా గమనించాలి ఇక్కడ మాటలు. మీరు వినగలిగినటువంటి, మీకు మరి చెప్పగలిగినటువంటి ఆలోచన పరమ తండ్రి ఇచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాల శ్రమలో ఉన్నారు? 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో వారు వలస వెళ్ళారు. అక్కడ అనేకమైనటువంటి కఠినమైనటువంటి యొక్క కఠినమైన శిక్ష ద్వారా వారు కఠినమైన పనులు చేస్తూ హింస
తో జీవిస్తున్నటువంటి ప్రజల్ని వారు మొరపెట్టారట. మొరపెట్టినప్పుడు ఆయన అంటుండే అక్కడ అటువంటి మాటల్లో ఎట్టండి అక్కడ ఏమంటుండేనంటే, మనం ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి మాటను బట్టి, అదే నిర్గమకాండములో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి ఏం చెప్పాడు ఇప్పుడు ఆయన మనకి? అమ్మా ఏం చెప్పాడు అక్కడ మనకి ఆయన? 10వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్పాడు ఆయన? ఆయన మహిమ స్తుతించెదను, ఆయన మహిమను స్తుతించెదను. పరమ తండ్రి స్తోత్రం. ఆయన మహిమ ద్వారా, మహిమ మహాబలము చేత, ఆయన మహిమ మహాశక్తి ద్వారా, ఆయన ఇచ్చినటువంటి విడుదలను బట్టి ఏం చేయాలంట? మనం గానం చేయాలంట. మనకిచ్చిన బలమును బట్టి ఆయన గూర్చి వివరించాలంటే, వర్ణించాలంట. అందుకే పాట రూపంలో కూడా ఏమని వర్ణించను అనే ఒక సాంగ్ పాడతాం, చూసారా? ఆ పాటలో ఎంత అర్థం ఉందో గమనించారా? కనుక నిజంగా ఆయన్ని వర్ణించలేనంత గొప్పవాడనమాట, వర్ణింపదగినటువంటి వాడు అనమాట. ఎంత చెప్పినా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మహిమ గురించి చెప్పినా తక్కువే. ఆయన బలమును గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన బలము చేతమన్న వీటిని ఎవరినట? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు వలసపోయినటువంటి వారు కఠినమైనటువంటి బాధలో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడట పరమ తండ్రి? ఆ కఠినమైనటువంటి శ్రమ నుండి, ప్రభువా నీ బలము చేత, నీ మహిమ చేత మమ్మలను రక్షించు నాయనా, మమ్మల్ని రక్షించు తండ్రి అని చెప్పి ఆయన వారు మొరపెట్టినప్పుడు ఆ మొర వారు ఆలకించి ఎవరట? ఆయన అంటాడు, ఆయన చదువు ఒకసారి 10వ అధ్యాయము, నిర్గమకాండం 10వ అధ్యాయము 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. యావే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. చాలండి. నా బలము నా గానము నా రక్షణ. చూసారా? రక్షించేవాడు, బలమనిచ్చేటువంటి వాడు, వాడిని నువ్వెంత వర్ణించినా తక్కువే. అందుకొరకు ఆయన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వర్ణించాలి, ఆయన వర్ణించగలిగినటువంటి ఉద్దేశం ఎలా వర్ణించాలి అని మనం చూస్తే, ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అంటున్నటువంటి మాట, అద్దాలలో ఒక మాట చెప్పాడు. వారట ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ ఐగుప్తు దేశం నుండి విడిపించినప్పుడు, ఆ విడిపింపబడినప్పుడు వారు వెలుపలకు వచ్చినప్పుడు అక్కడ సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడట? మోషేని వారు ఇటు చూస్తే సముద్రం, ఇటు వెనక చూస్తే శత్రువులు, మధ్యలో మరి యావే దాసుడైనటువంటి, యావే శావుకుడైనటువంటి మోషేను చూసి వీళ్ళందరూ ఏం చేశారట? సనుక్కున్నారట. ఏం చేయబడ్డారట? సనుగుడు మొదలు పెట్టారట. ఈనాడు అనేక ప్రజలందరూ, మీరందరూ కూడా శావుకుల్ని మీరు సనుక్కుంటున్నారు. తెలుసా? ఎందుకు సనుక్కుంటున్నారో నాకు తెలియదు, కానీ బలము చేత ఆశీర్వదింపబడినటువంటి వారమై ఉండి, బలము కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి వారమై ఉండి, మహిమైశ్వర్యంలో నడుచువారిగా ఉండవలసినటువంటి వారం మనం ఉండవలసింది అయి ఉండి, మనం ఏమైపోతున్నామంటే తన మహిమకు ఎంత మాత్రం కూడా రుజువు లేనటువంటి వారమయ్యాం. మరి ఒక దినాన నేను సువార్తకు వెళ్ళినప్పుడు, ఆ సువార్త నా మాటలో ప్రార్థన, యాషువా మెస్సియా నామమున ప్రార్థిస్తున్నట వారికి నష్టాలు వస్తున్నాయి అంట. సరిపోద్దా మాట? బాధలు వస్తుంటాయి అట. సరిపోద్దా మాట? ఎవరికి నష్టం వస్తుంది? ఎవరు నష్టపరుస్తున్నారు చెప్పండి ఒకసారి. బలము చేత దేవుడు మిమ్మల్ని విడిపించాలని చూస్తుంటే మీరేం చేస్తున్నారు? లోకములకు వెళ్ళిపోతున్నారు. లోకముల కంటే అర్థం ఏంటి? ఆచారములకు వెళ్ళిపోతున్నారు. ఆచారం ఏంటి? ఆచారము పరమ తండ్రి యొక్క పరమ తండ్రి యొక్క వాక్యములకు వెళ్ళట్లేదు. మనుషుల మాటలోకి వెళ్తున్నారు, మనుషుల యొక్క స్టోరీలకు వెళ్తున్నారు, మనుషుల యొక్క విధానములకు వెళ్తున్నారు, మనుషుల యొక్క వెచ్చములకు వెళ్తున్నారు, మనుషుల యొక్క అనేక విస్తరణ చూసి ఆ విస్తరణకు వెళ్ళిపోతున్నారే తప్ప తన మహిమ కలిగినటువంటి యొక్క బలము దగ్గరికి వెళ్ళట్లేదు, మహిమ కలిగినటువంటి యొక్క శక్తి దగ్గరికి వెళ్ళట్లేదు, ఆయన రక్షణ దగ్గరికి వెళ్ళట్లేదు.
అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనకి ముందు చూడబోతే నోయ, వెనక చూడబోతే గోయ. అంటే వెనకలో శత్రువులు, ముందో సముద్రం. మధ్యలో ఇప్పుడు అపాయమా కాదా? అపాయమా కాదా? నీ శత్రువు నిన్ను తరుగుతుండో, నిన్ను చిక్కులు పెట్టేటువంటి శత్రువు, నిన్ను నశింపజేయటువంటి శత్రువు, నీ భర్త భార్యలకు సమాధానం లేకుండా చేసేటువంటి శత్రువు, నీ కుటుంబానికి సమాధానం లేనటువంటి శత్రువు, నీకు కలిసి రానటువంటి లేకుండా చేసేటువంటి శత్రువు, నీ యొక్క వ్యాపారమునకు నష్టపరిచేటువంటి శత్రువు, నీ యొక్క ఎల్లప్పుడూ జీవించగలిగినటువంటి యొక్క బలమును ఆయన బలహీనం చేసేటువంటి శక్తిహీనమైనటువంటి నీ శత్రువు. అలాంటి శత్రువుని జయించడానికి ఆయన బహుబలమును నీకు ప్రసాదించాడట. ఆయన మహత్యము కలిగినటువంటి ఆ మహిమ పట్టుకొని, మహిమ తీసుకొని మరి నీ వద్దకు వచ్చి ఆయన నీకు బలమునిచ్చాడట. అలాగనే ఇంకేమిచ్చాడట? నీకు రక్షణ ఇచ్చాడట. శత్రువు నుండి విడిపింపబడినటువంటి యొక్క రక్షణ ఇచ్చాడట. శత్రువుతో పోరాడేటువంటి శక్తి, బలమునిచ్చాడట. అందుకు మనం ఆయన ఏం చేయాలా? వర్ణించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అవునా కదండి? చూద్దాం ఒకసారి వాక్యం చూసుకుందానా? అదేవిధంగా మరి సంఖ్యాకాండములో చక్కని మాట కనపడతా ఉంది. సంఖ్యాకాండంలో తీసావమ్మా? 14వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండం. నేను ఐగుప్తులో అరణ్యములో చేసిన ఏం చేశాడట? నేను ఐగుప్తులో చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ నా మాట వినకను పరిశోధించి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతున్నాగా ఒకసారి. బైబిల్ మనం గమనించాలి, చదవాలి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను శోధించిరి అని ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఏం చేశారట? ఇక్కడ శోధించారట, అంటే పరిశోధించారట. పరిశోధించడం అంటే ఎవరు? ఈ మహిమ ఇచ్చారా, ఇలా పరిశీలిస్తున్నారట. ఇక్కడ నిజంగా మనకు ఈ మహిమైశ్వర్యమును ఇచ్చినటువంటి వాడు ఏదైనా ఆయన పరిశీలిస్తున్నారట, ఆయన పరిశోధిస్తున్నారట. నేను ఐగుప్తులోను అరణ్యములో ఉన్నప్పుడు చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు, ఆయన ఏమిచ్చాడటమ్మా? మహిమనిచ్చాడట. తర్వాత బహుబలమునిచ్చాడట. తర్వాత సూచక్రియలు ఇచ్చాడట. అవునా కాదా? ఏంటి ఆ సూచక్రియ? బాగా గమనించాలి ఇక్కడ మీరు. ఏంటి ఆ సూచక్రియ? ఇప్పుడు సముద్రం దగ్గర వీళ్ళు ఆగారండి. సింగారు ఏంటండి? సముద్రం దగ్గర మీరు ఆగారు. ఇటనే తరగలేపండి. సముద్రం దగ్గర మీరు ఆగారు కదా. ఆగినప్పుడు అటు చూస్తే సముద్రము, ఇటు చూస్తే వెనక శత్రువులు. వారు వెనక చూస్తే తరుముకుంటూ వస్తున్నారు. మరి ముందు చూస్తే సముద్రంలో మునిగిపోతామయ్యామని చెప్పి ఇదేం చేయాలి అప్పుడు? ఇదేం చేయాలి అప్పుడు? ప్రార్థన చేయాలా వద్దా? చేయట్లేదు. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు? పరిశీలిస్తున్నారు. ఏమని పరిశోధిస్తున్నారు. ఏమని? సరే, ఈ దేవుడేనా? ఆయన ఏం చేసి బాగా చెప్పారండి. నిజంగా మీకు వందనాలు. నిజంగా దేవుడేనా మమ్మల్ని తీసుకొచ్చింది? నిజంగా దేవుడు మమ్మల్ని ఎడపలో తీసుకొస్తే, మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు అయితే ఈ శత్రువు నుంచి కాపాడడా? ఈ సముద్రం నుండి కాపాడడా? పరిశీలిస్తున్నారండి.
ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు కూడా గమనించాలి. పరిశీలన అనేది మనది కాదు. దేన్ని పరిశీలించాలో అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన బలాన్ని పరిశీలించవద్దు, ఆయన యొక్క మహిమను పరిశీలించవద్దు. కానీ మహిమ పట్ల, బలము పట్ల ఏమై ఉండాలట? విశ్వాసిగా ఉండాలి, విశ్వసించు వారిగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మదగిన వారిగా ఉండాలి. ఆయన బహుబలము చేత మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన బహుబలము చేత మమ్మల్ని ఎలబలకి విడిపించాడు, ఆయన బహుబలము చేత మమ్మల్ని రక్షించాడు అని చెప్పి ఈ సముద్రం దగ్గర ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాల్సింది పోయి ఇదేం చేస్తున్నారట? పరిశీలిస్తున్నారట. సూచక్రియల కోసం పరిశీలిస్తున్నారట. ప్రియమైనటువంటి వాళ్ళని ఈరోజు చర్చికి పోయేటువంటి మీరు, బైబిల్ చదువుతున్నటువంటి మీరు, దేవుడు సూచక్రియలు చేయాలా? సూచక్రియలు చేస్తే మీరు నమ్ముతారా? సూచక్రియలు చేయకపోతే మీరు నమ్మరా? మా సింగారి తెలవదు. నాకు మొన్న దినాన నేను వార్త తిన్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. తర్వాత సింగార్తో పంచుకుంటా. కారణం అందుకొరకు వారిని ఊరికే నేను గద్దిస్తుంటా. వారు ఎట్లా అనిపిస్తారు, ఎట్లా అనుకుంటున్నారో తెలవదు. మేము బ్రతికుండాలి కానీ ఆ ప్రాంతంలో వారిని అతి గొప్ప సావుకుడిగా నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన మొన్న తిన్నాను ఒక మాట అన్నాడు ఒక విశ్వాసంలో, అయ్యా ఏది ఏమైనా నేను డ్యూటీ దిగి అంతవరకు కాకుండా నన్ను వదిలిపెట్టక మనం కలిసి మంచి పరిచర్య చేద్దామని ఆయన దుఃఖపడుతూ ఆ మాట చెప్పినప్పుడు ఈ మైండ్కి ఎక్కదామా? నాకు ఆ మనిషి మాటని లక్ష్య పెట్టకపోతే ఏమైనా నిలువుంటుందామా? అందుకొరకు నేను అన్నాను, ఏం మాట్లాడలే, కుక్కవయ్యా అన్నా నేను. పాపం ఆయన ఏ ఒక్క మాట లేదు. గమనించండి మీరు దయతో. ఎక్కడ ఆగాము? ప్రియమైనటువంటి వాళ్ళ మిమ్మల్ని నేను అడిగాను, ఎక్కడ ఆగాము? పరమతాన్ని మీరు ఆరాధించవలసినటువంటి పరమతాన్ని, మీరు అడగవలసినటువంటి పరమతాన్ని మీరు ఏ విధంగా అయితే మీరు ఆయన్ని అడుక్కోవాల్సినటువంటి ఆలోచన గలవారై ఉన్నారో ఆయన పరిశీలిస్తున్నారు. జాగ్రత్త. మాకు ఈ కార్యం చేస్తాడా చేయడా దేవుడైతే? మమ్మల్ని ఈ విధంగా తాటిస్తాడా లేదా దేవుడైతే? మమ్మల్ని రక్షిస్తాడా లేదా దేవుడైతే? ఇదేనానండి విశ్వాసంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసము, నమ్మకమైన విశ్వాసం. ఇదేనా మన విశ్వాసం? ఎక్కడ నేర్చుకుంటున్నాం మన విశ్వాసాన్ని? అందుకొరకే గమనించుదాం, ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం. మళ్ళీ చదువుకున్నాయి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు చూశారా? 10 మారు ఇదే ఇక్కడ ఏమన్నాడు అమ్మా? ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, నన్ను వేదన చేస్తున్నారు. ఇదేనా విశ్వాసాలకు ఉన్న లక్షణం? ఇదేనా విశ్వాసం యొక్క నమ్మకం? ఇదేనా విశ్వాసులు ఎవరించేటువంటి యొక్క నమ్మకం? ఆయన పరిశీలిస్తుంటారా? 23వ వచనం చూద్దామా. కాగా వారి పితరులకును ప్రమాణము పూర్వకముగా నేనిచ్చిన ఈ దేశమును వారు చూడరు. పరమతండ్రి స్తోత్రం. అవిశ్వాసులారా, అవిశ్వాసమైన విశ్వాసులారా, మీరు నాకు విశ్వాసంగా ఉంటే నా సూచక్రియలు చూస్తారు, నా బలమును చూస్తారు, మీరు చేసే గానము ప్రతి గానములను నేను వింటాను. మీరు నా పట్ల ఉండండి, నేను నా పట్ల విశ్వాసముగా మీరు కలుసుకోండి, నన్ను గ్రహించండి. ఏం చెప్పాడమ్మా? 10 మారులు అట మాట వినక. 10 మారులు ఏముందండి అక్కడ? సంఖ్యాకాండంలో ఉందన్నమాట. 10 మారులు ఎంత అంటే ఎన్నిసార్లు చెప్పారట? 10 సార్లు చెప్పాడట ఆయన. 22 వచ్చినామండి, 14-22 వచ్చిన 10 మాటలు చెప్పాడట. నేను ఒక మాట అడుగుతున్నా, ఏమండి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఒకసారి చెప్తారు కదా, మీరు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. 10 మార్లు చెప్పి వినకపోతే నువ్వు ఏమనుకుంటారు చెప్పండి? మీరు
ఇతనితో నాకు వద్దు, ఏంటాడే తప్ప వినియోగించండి, ఈ మనిషితో నాకు అవసరమా, అయ్యా వదిలిపెట్టవా లేదా? ఏమండి? భయంతో మాత్రం రాకండి, భక్తితో రండి, దయతో. భయంతో మీరు ప్రార్థన చేయకండి, భక్తితో ప్రార్థన చేయండి, నమ్మకంగా. యాషోనిసీ వారిని అమరించడం అంటే ఏంటి మీరు చెప్పండి? ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే రక్షణ వస్తుందా? ఒక సేవకుడు ప్రార్థన చేస్తే రక్షణ రాదా? ఇదేనా మనం నమ్మే విశ్వాసం? ఇదేనా మనం తెలుసుకున్న విశ్వాసం? ఇదేనా? నేను చూడండి, ఇన్ని గ్రంథాలు చదువుతూ ఇన్ని విధాలైనటువంటి మర్మాలు మీకు చెప్పటం నేను తప్పిస్తున్నానే. ఈ గ్రంథం ఏంటండి? వాక్యం. ఈ గ్రంథం అంటే ఏంటి? వాక్యాలు కావా? వాక్యం అంటే ఎవరు? యాషోమస్య కాదా? యాషోమస్యని నేను స్టడీ చేస్తూ ఆయన ఎలా ఉన్నాడు, మనుషులకు ఎలా రక్షణ ఇస్తున్నా అనే విషయాన్ని నేను గమనిస్తూ నేను ముందుకు వెళ్తూ మీ మధ్య తీసుకొస్తున్నటువంటి నన్ను ఆయన యాషోమస్య వారిని పరిశీలించారు, ఈ రోజు నన్ను పరిశీలిస్తున్నారు. నేను సజీవరావే కదా. ఏంటి అయితే నేను చెప్పే బోధ ఏంటి? ఇదేనా? ఏంటి ఆ బోధ? పరిశుద్ధ గ్రంథం కాదా? మీరు వింటున్నారా? దుర్దశవులు గలవారా? మీరు దుర్దశవులు గలవారికైతే ఈ మాటలు మీకు పనికిరావు. రక్షించే రక్షణకర్తను మీరు వదిలేసినారు. 10 మార్లు పరిశీలించినటువంటి వారు మీరే తప్ప మరొకరు కారు. చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం చెప్పారు. ఇక్కడ ఆయన మహిమను ఏం చేశారమ్మా? 10 మార్లు పరిశీలించారట, 10 మార్లు టెస్ట్ చేస్తారట ఆయన్ని. 10 ఎన్నోసార్లు ఆయన వివరిస్తే ఆయన యొక్క వివరణ ఇలా బోడిరా బాబోయ్ అంటే ఆయన పరిశీలిస్తారా? ఇలా రక్షణ పొందండి అంటే పరిశీలిస్తారా? ఇలా పరిశుద్ధంగా ఉండండి అంటే పరిశీలిస్తారా? ఇదేనా అవిశ్వాసానికి మార్గం? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము తీసావా తల్లి అమ్మా? 3వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యావే ప్రభువా నీ మహిమను నీ బలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు? మోసే అడుగుతాడు. ఏమంటాడు ఇక్కడ? మరియు ఆకాశమున నేను యావే ప్రభువా నీ మహిమను నీ బలమును నీ దాసునికి. హల్లెలూయా. ఏం చేశాడండి? ఏమండి ఏం చేశాడు? ఆయన సేవకుడికి పరమతండ్రి ఏం చేశాడు? ఆయన బలమునాట, తన మహిమనాట, ఆయన చేయవలసిన కార్యాలు క్రియలాట దాసుడికి ఇచ్చాడట. అవునమ్మా? దాసుడికి ఇచ్చాడట. మరి మీరేం చేయబోతున్నారు చెప్పండి? మహిమను బహుబలమును నీ దాసునికి కనుపరిచ మొదలుపెట్టి ఉన్నాడు. మొదలుపెట్టాడట. ఎలాగా? నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు అడుగు, ఈ సముద్రం దాటేస్తా. అయ్యా అక్కడ అడుగుతున్నాడు. అప్పుడు యావే తండ్రికి స్తోత్రములయ్యా. ఏమన్నాడు? యావే తండ్రికి స్తోత్రములయ్యా. ఎందుకట? ఈ నీ బహుబలము చేత ఈ యొక్క సముద్రమును మమ్మల్ని దాటించు. సముద్రం అంటే ఏంటండి? సముద్రం అంటే ఏంటి? శ్రమ. సముద్రం అంటే ఏంటమ్మా? నీలా? సముద్రం అంటే ఏంటి? మహాప్రభావం. సముద్ర జల ప్రళయం అన్నాడు. అంటే జనం ప్రబలం అంటే ఎక్కువ జనం అంటే. సముద్రం అనగా సముద్రం కాదు. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 15వ వచనం ఉంది. జనమాట జలము మహాసముద్రం వల్లే ఉన్నారట. అయ్యా జనమాట మహాసముద్రం వల్లే ఉన్నారట. ఆ జనం మీదకి, ఆ సముద్రం మీదకి ఆయన మహిమను పంపించాడు. ఆ జనం మీదకి మహిమను పంపించాడు. ఇటేనండి పేపర్ల తర్వాత తిరిగేయండి. ఆ జనం మీదకి తన మహిమను పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? ఎలా పంపించాడు చెప్పండి? ప్రార్థన ద్వారా. ఎవరి ద్వారా ఇచ్చాడు ఈ మహిమను? ఎస్, అది మాట. ఎవరి ద్వారమ్మా? గుసగుస మాట్లాడక అక్కడ వీడియోలో పడుతుంది. మోసే ద్వారా పంపించాడు.
అందుకే అంటే ఇక్కడ నీ దాసునికి కనుపరిచెదవు. ఏంటట? ఆయన యొక్క బలమనాట, తర్వాత తన మహిమనాట, తన శక్తిని తన సూచక్రియలో ఎవరికి ఇచ్చాడట? దాసుడైనటువంటి యొక్క మోసేకి ఇచ్చాడట. శావుకులకు ఇలా పని చేస్తున్నప్పుడు శావుకుల మాట లక్ష్య పెట్టట్లేదు ఈ రోజు విశ్వాసులు. శావుకులను విమర్శించలేకపోతున్నారు ఈ రోజుల్లో. శావుకులను విమర్శిస్తున్నారు ఈ రోజు. ఆ రోజు యావేతని ఎలాగైతే విమర్శించారో, యావేతని ఆ రోజు ఎలాగైతే పరిశీలించారో, యావేతని ఆ రోజు ఎలా శోధించారో, ఈరోజు కూడా అలాగనే శావుకులను శోధిస్తున్నారు, శావుకులను పరిశీలిస్తున్నారు, శావుకులను వేలం చేస్తున్నారు, శావుకులను నిందిస్తున్నారు, శావుకుల్ని అనేక రీతిలుగా తిట్టుపోస్తున్నారు. అంటే అలా అయ్యా శావుకులను అలా నిందిస్తే ఎవరు నిందించినట్టు ఇప్పుడు మీరు చెప్పండి అయ్యా? దేవుణ్ణి. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఈ మహిమ? ఇవన్నీ బలము శక్తి ఇవన్నీ ఎవరి ఆట? పరమ తండ్రి. అక్కడ చెప్పాడు యావే ప్రభు ఆట. ఎవరికి ఇచ్చాడట? అవి మోసేకి ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడమ్మా? మోసేకి ఇచ్చాడట. ఏమిచ్చాడట? ఆయనకి బలమునిచ్చాడట, తన మహిమనిచ్చాడట, తన శక్తిని ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడు? మోసేకి ఇచ్చాడు. మోసే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ప్రజల ఎదుగు పోయాడు. ప్రజలు ఏం చేశారు? ఈయన పరిశీలించడం మొదలుపెట్టారట, ఈయన పరిశోధించడం మొదలుపెట్టారట, ఈయన యాగం చేయడం మొదలుపెట్టారట, ఈయన ఎగతాళి చేయడం మొదలుపెట్టారట. ఇదేనానండి విశ్వాసం కొన్న ఆలోచన? అమ్మ ఇదేనా మనకు విశ్వాసం కొన్నటువంటి ఆలోచన? 9వ అధ్యాయము 9వ అధ్యాయం తీశారమ్మా? 26వ వచనం. నేను యావేను ప్రార్థించుచు ఎలాగూ చెప్పితిని, ప్రభువా యావే నీవు నీ మహిమ వలన విమోచించి బలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్యమైన జనములను చేయకుండము. పరమ తండ్రి స్తోత్రం. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడండి? ఏం చెప్పాడయ్యా ప్రమోద్? ఏం చెప్పాడు ఇక్కడ? ప్రజలు నశిస్తున్నారండి. ఇక్కడ ఏమండి? ప్రజలు నశిస్తున్నారని ప్రజలు ఎంత పంపితే ఇక్కడ ఏం చెప్పారు? మళ్ళీ చదువుతాం చూడండి. నేను యావేను ప్రార్థించు ఎలాగూ చెప్పితిని. ఎవరట? మోసే ప్రార్థిస్తున్నాడు. ఎవరిని? యావేని ప్రార్థిస్తున్నాడు. యావేని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అంటాడు, ప్రభువా యావే నీవు నీ మహిమ వలన విమోచించావట. పరమ తండ్రి స్తోత్రం. ఈయన ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. నీ ప్రజలు విమోచించావు, నీ ప్రజలు రక్షించావు, నీ ప్రజలు విడిపించావు, నీ ప్రజలు రక్షించావు. అందుకు నిన్ను గానము అంటే నిన్ను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను తండ్రి. అవునా కాదా అయ్యా? అవునా కాదా? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? చూద్దాం. మహిమ వలన విమోచించి బలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్యమైన ప్రజలనట, జనములనట. అయ్యా తన స్వాస్యం అంటండి మనము, తన ఆస్తి అంట మనం. తెలుసా? తన ఆస్తి, తన ప్రజలు తన ఆస్తి అంట, తన ప్రజలు తన యొక్క స్వాస్యం అంట. ఆ స్వాస్యమును దక్కించుకోవడం కోసం ఒక కాపరిని ఇచ్చాడు. ఏ కాపరి? అయ్యా ఏ కాపరి? మోసే అనబడిన కాపరిని వారికి ఇచ్చాడు. అంటే ఎందుకట? పరమ తండ్రి దగ్గర నుంచి పొందినటువంటి మహిమ, ఆయన యొక్క బహుబలము చేతిచ్చిన మాత్కార్యములను, సూచక క్రియలను, అలాగే అనేకమైనటువంటి రక్షణ పాత్రను మోసే ద్వారా ఈ ప్రజలు పొందారటండి. పరమ తండ్రికి స్తోత్రం. ఈ ప్రజలు ఏం చేశారట? పొందారట. ఎవరి ద్వారా పొందారు? ఇప్పుడు మోసే ద్వారా. చాలండి, మీకు వందనాలు. నిజంగా ఒక ఆమంటుందట, అయా మన ఊర్లో ఒక ఆమంటుందట. తర్వాత చెప్తాను నేను. వాక్యం చెప్తున్నట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ కాపులు అవుతుంది అట. జరిగింది అట్లా.
ఎందుకు అవుతుంది? అయ్యా అట్లా ఎందుకు అవుతుంది అయ్యా? ఇక్కడ ప్రార్థన చేసినట్టు వాళ్ళంటే శ్రీకాకుళం అవుతున్నట్టు ఎందుకైతే చెప్పండి మీరు చెప్పండి మీరు. డామా కరెక్ట్ లేదా? ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరు యెహోవా. కదా? యావే తండ్రి యుద్ధం చేస్తున్నాడు కదా. ఫస్ట్ చెప్పాను కదా నేను. ప్రజలకు ఏమి ఇచ్చాడంట? ఫస్ట్ నిర్గమకాండంలో మనం చదువుకున్నాం. ఏమి ఇచ్చాడట? శక్తి. చెప్పాడు అక్కడ. అమ్మా ఏం చేశాడట ఆయన? బలమునిచ్చాడట, శక్తినిచ్చాడట, ఇంకా ఇంకేం ఇచ్చాడు? అది మాట. బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, రక్షణిచ్చాడు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళొకసారి బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. బలం అంటే దేని మీద పోరాడటానికి? ఈ శత్రువు మీద పోరాడటానికి. ఏమండి? ఏ శత్రువు? నీ శ్రమలేని శత్రువు, నీ కష్టాలనే శత్రువు, నీ హింసలనేటువంటి శత్రువు, నీ సమాధానం లేనటువంటి శత్రువు, వాని మీద నీ బహుబలము, ఆయన బహుబలము నీ మీదకి వచ్చి నిన్ను రక్షించిన కొరకు ఆయన నిన్ను విమోచించుకున్నాడట. నువ్వు ఆయన స్వాస్యాన్ని మాట. అందుకొరకు అలాంటి బలము పొందగలిగినటువంటి మనమై ఉండి జ్ఞానంగా ఉండవలసినటువంటి మనము, జ్ఞానముతో తన గానమును ప్రతిగానమును చేయవలసినటువంటి మనము ఆయన ఏం చేస్తున్నామట? విమర్శిస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నామమ్మా? అయ్యా ఎగతాళి చేస్తున్నాం. ఇదేనా? 11వ అధ్యాయము అందులోనే ద్వితీయోపదేశకాండంలోనే 2వ వచనం. నీ ఎలోహిమైన యావే చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బహుబలమును, ఆయన చాచిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోవును అతని సమస్త దేశములకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తునందు ఐగుప్తునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రము జలములను వారి మీద ప్రవహింపజేసిన పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడటండి? చూడండి, ముందే చెప్పాను కదా, ప్రజలను తీసుకొచ్చాడు మోసే. ఎక్కడి నుంచి? అయ్యా ఇటనండి. అయ్యా ప్రజలను తీసుకొచ్చాడు మోసే. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి, ఆ కఠినమైనటువంటి ఆ కష్టములో నుండి, ప్రమాదములో నుండి, ఆ యొక్క హింసలో నుండి, బాధలో నుండి బయటికి ఆయన ఎలకలు తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఏం కనపడదు మనకి? వారికి అడ్డం వచ్చింది, సముద్రం అడ్డం వచ్చింది అట. ముందు సముద్రం దాటగలరా వీళ్ళు? అందుకే ఒక మాట చెప్తున్నా, యెషయా గ్రంథం 51:23లో ఒక మాట ఉంది. మీరు చదవకండి. 51:23లో ఒక మాట ఉంది. మోసే అంట అక్కడ అంటాడు, ప్రార్థించగానేనట యావే తండ్రి అంట ఆ సముద్రం మీద ఇలా పండుకున్నాడట. పండుకొని అప్పుడు ఏం చేశాడట? ఈ మోసే పోయి అక్కడ సముద్రం అనేది తాకి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందట? సముద్రం పాయలైపోయిందంట. అందులో మీరు ఆగండి, నేను చదువుతున్నా, మీరేనండి ఒకసారి. నేను బాధపరుచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు కిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ ఈపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్ర తాగనిచ్చిది. ఓ పరమ తండ్రికి స్తోత్రం. వీరు దాటిపోవటానికి నాట ఏం చేయడట? ఆ సముద్రంలో పాయలు చేశాడట. ఇంతకుముందు మనం చదువుకున్న 14వ అధ్యాయంలో ఆ యొక్క సముద్రం నెల పాయలు చేశాడట. సముద్రం పాయలు చేసి నిలువు ఇటు ఒక పక్క ఇటు ఒక పక్క
నీళ్లు నిలబడిపోయినాయట, గోడవల్లి నిలబడిపోయినాయట. ఆ సముద్రం అడుగు భాగం అంట ఎలా ఉందట అమ్మాయి? ఆరిన నేలవలే. తల్లి స్తోత్రం. ఆరిన నేలవలే ఆ యొక్క అడుగు భాగం అలా ఎండి దుమ్ముతో వీరి యొక్క పాదాలు అతి గొప్పగా ఆ సముద్రం అడుగు భాగంలో నడిపించినప్పుడు నీళ్ళేమైపోయినాయట, పాయం చేశాడట. అప్పుడు ఏం జరిగింది? ఇక్కడ సూచక్రియ జరగలేదా? ఈయన ఆ సూచక్రియలో ఈయన నడిపించలేదా? అలాంటి గొప్ప మార్గంలో ఈయన నడిచేటువంటి నడవడికను, ఈయన చూచినటువంటి సూచక్రియలను ఇదేం చేస్తున్నాడట? 10 మార్లు ఆ మాటలు వెనక వీళ్ళు శోధించడం మొదలుపెట్టారట, వీళ్ళు పరిశీలించడం మొదలుపెట్టారట. ఏడి నీ దేవుడు అంటున్నారట. అన్నారా లేదా? ఎలుకలకు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఏడి నీ దేవుడు, ఏడి నీకు రక్షణ ఇచ్చిన దేవుడు ఏడి? ఇది బాగున్నారండి. ఇలా ప్రజలందరూ ఇలా అలాగనే ఉన్నారు. ఈరోజు ప్రార్థనకు వెళ్తున్నా మీ అందరికీ చెబుతున్న మాట ఇదే. ప్రార్థనకు వెళ్తున్న మీ అందరికీ ఇదొక హెచ్చరిక అనుకోండి. అయితే ఒక ప్రేమతో మిమ్మల్ని పలకరిస్తున్న మాటలు. ప్రార్థన చేసే మీరు మీ ఇంటికి రక్షణ రావాలి. ప్రార్థన చేస్తున్న వాక్యం చదువుతున్న మీ ఇంటికి మీకు రక్షణ రావాలి. ఒక ప్రార్థన చేస్తే ఒక అయ్యగారు రక్షణ రాదా? శిక్ష అవుతుందా? ప్రార్థన ఎవరిది? వాక్యం ఎవరు? నీ ఇంట్లో వాక్యం జరుగుతుందనంటే నీ ఇంట్లోకి 50 తల్లి రాలేదా? నువ్వు ఆయన శ్వాసాన్ని కావా? దుష్ట సంతానమా? చెరుపు చేసే పిల్లలు మీరేనా? తన మహిమను గుర్తించకపోతే ఎట్లా? తన మహిమ ఐశ్వర్యమును మీరు గమనించకపోతే ఎట్లా? తన మహిమ సూచక్రియలను మీరు గ్రహించకపోతే ఎట్లా? ఒక ఆయన అంటాడు, ఒక అయ్యగారి కాడ రక్షణ ఉంది, ఒక అయ్యగారి కాడ రక్షణ లేదు. అంతేనా దానని? ఇప్పుడు మోసే దగ్గర ఉందా? 50 తండ్రి దగ్గర ఉందా రక్షణ? చెప్పండి. 50 తండ్రి దగ్గరే రక్షణ ఉంది. ఒక ఆయన ప్రార్థన చేసి దెయ్యం వారిపోయింది. అసలు ఆయనకి మురికి పెట్టి ఆయనే వదిలించుకోలేకపోతాడు. ఆయన శ్రమ వచ్చి ఆయన దాన్ని దులుపుకోలేకపోతాడు. ఏంటి ఇంకొకరు రక్షిస్తారా? చెప్పండి. ఏమండి? ఎదటి వాడి యొక్క కంటిలో నలక దిగటం న్యాయమేనా? అందుకొరకే ప్రియమైనటువంటి వారు గమనించాలి ఈ మాటలు. అందుకే ప్రతిదానికి మనకు ఒక సమయము సందర్భం లేకుండా లేదు. ప్రతిదానికి ఒక ఆలోచన మనకు లేకుండా లేదు. ప్రతిదానికి ఒక విధానం మనకు కనపడకుండా ఏ ఒక్కటి లేదు. అందుకొరకే ఒక మాట తెలియపరచబడుతున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేమా పాడైపోయెను, యోధా నాశన మాయను, యావే మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారు మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. పరమతండ్రి స్తోత్రం. ఏమై ఉన్నారట చెప్పండి. ఏమండి? ఆయన మహిమకి ఎలా ఉన్నారట? ఆయన సూచక్రియలకు ఎలా ఉన్నారట? ఏమండి? అయ్యా అయితేనండి. ఆయన సూచక్రియలకు ఎలా ఉన్నారట? నేను చేశాను. మనుషుడు చేతడా? నేను చేశాను చేతడా? అసలు ఈడెవడండి? మనుషుడు ఎవడు చేస్తాడు? ఎవరు చేస్తారు? దేవుని సేవకులు చేస్తారు. సేవకులు దేవుడి దగ్గర నుంచి వస్తారు. దేవునితో ఉన్నటువంటి సేవకుడు చేస్తాడు. మరి ఆ సేవకుడు దేవుని సేవకుడు అన్నట్టు గుర్తెట్లా? అయ్యా దేవుని సేవకుడు అన్నట్టు గుర్తెట్లా? ఆయన దేవుడిలో ఉండాలి. ఆయన దేవుడిలో ఉన్నటువంటి అర్థం ఏంటి? దేవుడు అంటే ఎక్కడ ఉండవు? ఆది వాక్యము దేవుని ఎదురు దేవుడు వాక్యమై ఉండేనా? దేవుడు వాక్యం అంట, ఎలోహిము వాక్యం అంట. వాక్యము నీలో ఉందా? అయ్యా ఇదేనండి. బైబిల్లో కొన్ని వీడియోలు కూడా మనం చెప్తున్నాం. ఏమని? జనన మరణ పునరుద్ధానం గురించి ఎన్నోసార్లు చెప్పానయ్యా. కావాలంటే యూట్యూబ్ చూడండి, ఉండే తన జనన మరణ పునరుద్ధానం గురించి చెప్పాను. తర్వాత ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? వాక్యమే కదా. మెస్సీ అంటే యేసుక్రీస్తు అంటే యేసుప్రభు అంటే ఎవరు? వాక్యమే కదా.
యేసు అంటే మెస్సియా అనబడిన వాడే యేసు. ఈ మెస్సియా వాక్యమే కదా. ఈ వాక్యము నీలో లేకుండా నీలో యేసు ప్రభు అంటే యాషోవా మెస్సియా వారి యొక్క దాసుడు ఎలా అవుతాడు? యాషోవా మెస్సియా వారి కార్యాలు ఎలా ఉంటాయి? యాషోవా మెస్సియా యొక్క మహిమ ఎలా ఉంటుంది? ఉదాహరణకు విశ్రాంతి దినము, పరిశుద్ధ విశ్రాంతి దినం అని బైబిల్లో ఉంది. ఏం చేస్తారు వీళ్ళు? పోయి ఆదివారం వాళ్ళు పెట్టారు. చేశారా? అయ్యా చేశారు. ఆదివారం చేస్తున్నారు. ఉన్నాడా అయ్యా ఆ రోజు? ఎక్కడ ఉండవు? ఏంటి ఆదివారం చేస్తున్నారు? అయ్యా నీకు వందనాలు అయ్యా. ముందు వాక్యం కాదు, అది రాయకాదు. ఆదివారం ఏం చేశాడండి? ఆరాధన చేస్తున్నారు. కాదండి, ఆదివారం రోజు పని చేసిండు. నువ్వు నన్ను ఏం చేసినావు? పని చేసి ఎక్కడ చేసిండు చెప్పు. ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది ఆ వాక్యం? ఆయన పని చేసినట్టుగా ఎక్కడుంది? ఆదివారం రోజున ఆయన పని చేసినట్టుగా ఎక్కడుంది? ఎక్కడుంది ఆయన వాక్యం? ఉంది. నేను చెప్పు ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించడం. సృజించడంటే చేస్తుందా చేయట్లేదా పని? ఏమండి చేస్తున్నాడు. ఆ ప్రభు చెప్తుంది. ఆదివారం పని చేస్తాడా? ఎటు పుక్కున్నాయా? లేదు, మందిరంలో ఉన్నట్టుందా? మహిమతో కదా. మహిమతో ఉన్నాడా? పని చేస్తుండు. వీరందరూ ఏం చెప్తున్నారు? చర్చిలో ఉంటా అంటున్నారు. ఇప్పుడు పరమతండ్రి ఎక్కడ ఉండడం? పని చేస్తాడు పోయి. అవునా కాదా? ఇప్పుడు ఈయన పని చేస్తున్న పని దగ్గర ఉంటాడా లేకపోతే నీ దగ్గర పోతాడా? నువ్వు కాలేజీకి వెళ్ళావు నాన్న, అయ్యా నువ్వు డ్యూటీకి వెళ్ళావయ్యా, బస్ స్టాండ్ డ్యూటీకి వెళ్ళావు. డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీలో ఉంటావా లేకపోతే మందిరంలో ఉంటావా నువ్వు? కదా. మరి డ్యూటీలో ఉండి ఏసయ్యా నా చుట్టూ ఉన్నట్టు ఉంటాడా? ఉంటాడు. కానీ ఎప్పుడు ఉంటాడు? ఆయన వాక్యానుసారం ఉంటూ ఉంటాడు. తన వాక్యం అంటే వాక్యంలో ఉండటం అంటే అర్థం ఏంటి? తన వాక్యానుసారం ఉన్నప్పుడు ఉంటాడు. తన వాక్యానుసారం లేకపోతే ఉండడు. ఉంటాడా? ఉండడు. ఇప్పుడు సాతాను ఉండడు. సాతాను ఏంటి? వాక్యం వ్యతిరేకే కాదా? వాక్యానికి వ్యతిరేకమా కాదా? వాక్యానికి వ్యతిరేకమా కాదా? ఎట్ట వ్యతిరేకం? పండు తినొద్దు అన్నాడు తండ్రి. పండు తినమో నిత్యంగా స్వస్థం అన్నాడు తండ్రి. వీళ్ళు ఏం చేశారు? నువ్వు తిను, నువ్వు బాగా సావనే సావు అన్నాడు. నిజమే కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే కదా. పండు తినడానికి పోయేది వీళ్ళంతా. పండు తిని సావడానికే పోతారు తప్ప బతకడానికి కాదు. అంటే అర్థం ఏంటి తెలుసా? మహిమ శరీరంతో లేరు. ఎంతో లేరు? మహిమ జీవం కలిగినటువంటి వారుగా లేరు. ఒక మాట చదువుకొని ముగించుకున్నది. చూద్దాం ఒకసారి. మాట అడగొచ్చామా? తర్వాత మొదటి దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు ప్రార్థన చేసుకున్నాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 24వ వచనం. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. పరమతండ్రి స్తోత్రం. తన మహిమను ఎక్కడ చేయాలట? అన్ని జనుల మధ్య. అన్ని జనులు అంటే అర్థం ఏంటి? అంటే మెస్సీని ఎరగనటువంటి వాళ్ళ మధ్య చేయాలట. ఇప్పుడు ఎరగని వారు ఎవరు? ఇప్పుడు మెస్సీని ఎరగని వారంటే ఎవరు? ఇప్పుడు వాక్యం లేని వారే అంతే ఎరగని వారు. వాక్యం ఎరగని వాళ్ళు అంటే నీ బైబిల్ అంతా చదివానంటే కుదిరిద్దా? అయ్యా ఇటేను బైబిల్ అంతా చదివానయ్యా నేను, నాకంటే నీకు తెలిసి ఎచ్చాడు. ఈ బైబిల్ అంతా చదివానయ్యా, బైబిల్ అంతా నాకు తెలుసు అంటాడు. అయితే నువ్వు చేసేది ఏంటి? నువ్వు చదివింది ఏంటి? ఏమండి నువ్వు చేసింది ఏంటి? నువ్వు చదివింది ఏంటి? ఇప్పుడు ప్రభులో ఉన్నట్టా లేనట్టా? అయ్యా ప్రభులో ఉన్నట్టా లేనట్టా? మరి ఈ మాటలన్నీ ఇప్పుడు ఎవరయ్యి? ఇప్పుడు సైతాన్ బోధ వింటున్నారా? సైతాన్ మాటలు వింటున్నారా? యాషోవా మెస్సియా వారి యొక్క వాక్యం వింటున్నారా? కదా. సైతాన్ మీద మాటలు వినేవారు ఏమవుతారు? ఏమైపోతారు? సంతకెళ్ళిపోతారు. అయ్యో
యెషయా గ్రంథంలో 51 ఉన్నమాట. అయ్యో సత్యము సంత వీధిలో పడి ఏడుస్తుందంట. కనుక సత్యాన్ని అబద్ధాన్ని చేయకుడి, సత్యాన్ని అసత్యంగా మార్చుకుడి, సత్యం అనబడినటువంటి పరమతండ్రి వాక్కుని అసత్యవాదులుగా చేయకుడి, అసత్యవార్తగా చేయకుడి. వాక్యం అంటే సత్యవాక్యము. వాక్యమును అనుసరించండి. వాక్యమును అనుసరించకపోతే నువ్వు విశ్వాసవాక్య శాశ్వత తెలవదు. గ్రహించాలి కదా మనం. అందుకొరకు ఎందుకు ప్రేమపూర్వకంగా తెలియపరిచేది ఏంటంటే వాక్య ప్రకారం జీవిస్తే ఆయన మహత్కార్యములను, ఆయన మహాబలమును, అలాగే ఆయన రక్షణ మనకి ఎల్లప్పుడూ మన వెంట ఉంటుంది. మనం రక్షించుకుంటున్నాడు. తీసిన కాడ ప్రమోదు బంద్ కనుక ఏది ఏమైనా